ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా 66:14. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. అవునండి, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. యెహోవా హస్తబలం అంటండి. దేవుడు హస్తబలముతోని, ఆయన మాట బలముతోని, ఆయన యొక్క ఆ యొక్క మహాకృపను బట్టి ఆకాశమును భూమిని సమస్తమును సృజించారు. ఆయన హస్తముతోని నరుని సృజించారు. దానినే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఆయన సేవకుల ఎడల కనపరచబడును అంటండి. ఆయన ఎలాంటి దేవుడు, ఎంత శక్తిమంతుడు, ఏ కార్యాలు ఆయన చేయగలడు అనేది ఆయన యొక్క సేవకులకి, ఆయన బిడ్డలకి, ఆయన యొక్క చిత్తానుసారముగా జీవించు వారందరికీ కూడా ఆయనంట దేవుడు ఆయన బలమును చూపిస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచును. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయముతోని దేవుని యొక్క మాటను వణుకుతూ విని ఆయన యందు నమ్మికతో విశ్వాసముతో జీవిస్తారో వారి ఎడల ఆయన యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా వారి మీద ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన బిడ్డలని ఆయన యొక్క హస్తబలముతోని నడిపించి, ఆయన కృపతోని సహాయం చేస్తానని ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు. ఆయన కనుదృష్టిలో మనము ఉన్నాము. ఆయన హస్తబలముతో మన ప్రతి అవసరత తీర్చి మనల్ని నడిపిస్తాను అని ఈ దినమున మరొకసారి ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితంలో ప్రతి ఒక్క అవసరత, ఆయన హస్తబలము, ఆయన యొక్క కృప, ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నాయనా, నా తండ్రి, మీరు చెప్పారు నా ప్రభువా, మీ బిడ్డల్ని ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టక మీ హస్తబలముతోనే నాయన, మీ కనుదృష్టితో వారిని సంరక్షించి నడిపిస్తాను అంటూ ఉన్నారు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మా కొరకు ప్రార్థించమన్న వారి నా ప్రభువా, వారి జీవితంలో మీరు తోడై ఉండండి. వారి యొక్క బిడ్డల భవిష్యత్తులో, వారి చే పనుల్లో, వారి ఉద్యోగంలో, వారి ఆరోగ్యంలో, వారి చేతి పనుల్లో ప్రతి ఒక్క అవసరత తీర్చండి నా ప్రభా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలు సుఖమైన కాన్పులు దయచేయండి నాయన. డాక్టర్స్ని, పోలీస్ వారిని, శానిటరీ వారిని భద్రపరచండి నా ప్రభు. మెడికల్ స్టాఫ్ని కూడా భద్రపరచండి ప్రభు. యేసయ్యా నాయన, మంచి వ్యాక్సిన్స్ రావడానికి నా ప్రభు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు వేసుకుని సురక్షితముగా ఉండడానికి మీ కృపని అనుగ్రహించండి ప్రభు. యేసయ్యా నాయన, నా తండ్రి, ఎవరికైతే కరోనా, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వచ్చిందో వారందరూ కూడా స్వస్థపడడానికి మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి నా ప్రభు. నాయన, నా తండ్రి, నా ప్రభు, ఎల్లప్పుడూ కూడా ప్రతి బిడ్డకి తోడై ఉండండి నా ప్రభు. నాయన, వీసాల్లో, పాస్పోర్ట్లో నా ప్రభు, అలాగే నాయన మరి దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి, ఉద్యోగాలకి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి ప్రభు. యేసయ్యా నాయన, ప్రతి ఒక్కరు వారి యొక్క ప్రొఫెషన్లోని నా ప్రభు చక్కగా నా ప్రభు ఎక్స్పర్ట్ అవడానికి నాయన సహాయం చేయండి నా ప్రభు. మీ కృప ఎల్లప్పుడూ కూడా సహాయం చేయండి ఆయన. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న బిడ్డలకి తోడై ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే నా ప్రభా ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి కూడా తోడై ఉండండి నా ప్రభా. మీ కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నా దేశంలో నా ప్రభా
సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి, మిషనరీని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారి జీవితాలలో నా ప్రభా మీరు ఆయన ఎల్లప్పుడూ కూడా సురక్షితమైన నాయన జీవితమును అనుగ్రహించి నా ప్రభా వారి చేయి పనుల్లో నాయన వారు ప్రకటిస్తూ ఉండగా మీ హస్తబలము వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.